అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా థాట్స్. మన స్నేహాలు మన పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అని తెలపడం కోసం ఒక చిన్న కథతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నానండి. ప్లీజ్ ఎంకరేజ్. కథలోకి వెళ్దాం. చంద్రపాలెం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో రవి అనే ఒక కుర్రవాడు ఉంటాడు. ఒకరోజు రవి సైకిల్ మీద వస్తుంటాడు. దారిలో తనకి సుబ్బారావు కనిపిస్తాడు. రవి సైకిల్ దిగి సుబ్బారావుని పలకరిస్తాడు. సుబ్బారావు కోపంగా, ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళాను, ఇంకా బాకీ డబ్బులు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది నీకు మీ అన్నయ్యకు అని గట్టిగా అడుగుతాడు. రవి, నేను అన్నయ్యతో మాట్లాడి వారం రోజుల్లో మీ అప్పు చెల్లించే ప్రయత్నం చేస్తానండి అని అంటాడు. సుబ్బారావు, గత 6 నెలలుగా ఇదే చెప్తున్నారు, వారం రోజులు టైం ఇస్తున్నా, లేదంటే తాకట్టు పెట్టిన పొలం తీసుకుంటాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవి ఇంటికి వచ్చేసరికి మంచం యొక్క పట్టెడిని సర్దుతూ వదిన అన్నయ్య కనిపిస్తారు. రవి కోపంగా, ఆ సుబ్బారావు అప్పు తీర్చేయొచ్చు కదా అని అంటాడు. అవును, తీర్చేయొచ్చు, కానీ తీర్చడానికి డబ్బులుండాలి కదా అని రవి వాళ్ళ అన్నయ్య అంటాడు. ఎప్పుడు ఉంటాయి మన దగ్గర? ఎక్కడ కనిపిస్తే అక్కడ కోపంతో అడుగుతున్నాడు. పొలం తీసుకుంటాను అంటున్నాడు. ఆ పొలం మీద అమ్మితే వచ్చే డబ్బులు తప్పులు తీరిపోతాయి కదా అని అంటాడు కోపంగా. సరే, నువ్వు చెప్పినట్టు పొలం అమ్మి అప్పులు తీర్చేద్దాం. తర్వాత పరిస్థితి ఏంటి? ఎలా బ్రతుకుతాం? పొలం ఉంది కాబట్టి అప్పు దొరుకుతుంది. మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, ఆ పంట మీద హక్కుగా బ్రతుకుతున్నాం. రేపు నీ పిల్లలకైనా నా పిల్లలకైనా తరాల నుంచి వచ్చేది ఏమైనా ఉంది ఇవ్వగలము అంటే ఆ పొలం ఒక్కటే కదా. అయినా అప్పులేని రైతులు ఎవరున్నారు? అప్పులు ఇచ్చేవారు అలానే అరుస్తారు. సర్ది చెప్పుకొని సమస్య పరిష్కరించుకోవాలి కానీ పంతంపడి ఆస్తులు అమ్ముకుంటామా అని ప్రసాద్ అంటాడు. రవి వాళ్ళ అన్నయ్య మాటలు వింటూ అలా నిల్చొని ఉండిపోతాడు. ప్రసాద్ తన భార్య కమలతో, వెళ్ళి వాడికి అన్నం పెట్టు, తిని కాలేజ్కి పోతాడు అని అంటాడు. రవి కాలేజ్కి బయలుదేరుతూ, కాలేజ్ ఫీజు కట్టాలి అంట, రేపటిలోకి టైం ఇచ్చారు అని ప్రసాద్తో చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం రవి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ప్రసాద్ తన జేబులో డబ్బులు తీసి రవి జేబులో పెట్టి, రేపు ఫీజు కట్టాలి అన్నావు కదా, రేపు కట్టేసేయ్, జాగ్రత్త అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రవి కాలేజ్కి బయలుదేరుతాడు. ప్రసాద్, కమల ఇద్దరూ పొలం పనికి వెళ్ళిపోతారు. రవి కాలేజ్కి వెళ్తుండగా మధ్యలో రవి స్నేహితులైన గోపాల్, నవీన్ కలుస్తారు. వీళ్ళిద్దరూ రవికి ఫ్రెండ్స్. రవిని చూసి గోపాల్, ఎరా కాలేజ్కేనా అని అడుగుతాడు. అవునరా, కాలేజ్ ఫీజు కట్టాలి కదా, మీరు కట్టేశారా అని అడుగుతాడు రవి. నవీన్, లేదురా, కడదాంలే కానీ పద అలా బయటికి తిరిగేసి కాలేజ్కి వెళ్దాం అంటాడు. రవి, లేదురా, ఫీజు కట్టకపోతే అన్నయ్య చంపేస్తాడు. గోపాల్ నవ్వుతూ, కడదువులేరా అని రవి భుజం మీద చేయి వేసి పక్కనే ఉన్న చిన్న షాప్ దగ్గర ముగ్గురు కూర్చుంటారు. నవీన్ 3 సిగరెట్లు అడుగుతాడు. గోపాల్ వాటిని తీసుకొని ముగ్గురికి సర్దుతాడు. రవి, నాకు అలవాటు లేదని తెలుసు కదరా అని అంటాడు. నవీన్, తెలుసులేరా, ఒక్కసారి దీన్ని రుచి చూస్తే స్వర్గలోకంలో ఉన్నంత మజా వస్తుందిరా. అబ్బబ్బా, ఎవడు కనిపెట్టాడో గాని భూలోకంలో స్వర్గం చూపిస్తుంది అని అంటాడు. గోపాల్, అవునురా, ఒక్కసారి తాగి చూడు అని బలవంతం చేసేసరికి రవి సిగరెట్ తాగడం ప్రయత్నం చేస్తాడు. మొదట దగ్గు వస్తుంది. నవీన్, మెల్లగా మెల్లగా, ఒకేసారి అలా చేయకూడదు అని రవికి సిగరెట్ ఎలా తాగాలో చెప్తాడు. రవి సిగరెట్ తాగటం ఆస్వాదించాక, బాగుందిరా, ఇంకొకటి కావాలిరా అని అంటాడు. గోపాల్ నవ్వుతూ, ఒక్కటేమిట్రా, ఈ పెట్టంతా నీదే అని చేతిలో పెడతాడు. అలా కొంతసేపు వాళ్ళు అక్కడే ఉండి, పదరా మరో స్వర్గం చూపిస్తాము అని అంటారు. కాలేజీ వాడు అలానే అంటాడు. మేమున్నాం కదా, నీకెందుకు భయం, మేమింకా ఫీజులు కట్టలే, వాళ్ళు టైం ఇస్తారులే కానీ పద అంటూ బారుకు వెళ్తారు. అక్కడ వాళ్ళు తాగడం మొదలు పెడతారు. రవికి ఇవ్వగా, నాకు అలవాటు లేదురా, మీరు తాగండి అంటాడు. గోపాల్, ఒరే రవి, స్వర్గం చూడాలంటే ఇది లోపలికి వెళ్ళాల్సిందేరా, ఎవరైనా నరకంలో ఉండాలి అనుకుంటారా? ఈ బాధలు, అప్పులు, చదువులు ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క గ్లాసు వేయరా, స్వర్గంలో తేలిపోదాం అంటూ రవికి బలవంతంగా తాగిపిస్తారు. వాళ్ళు అక్కడే తాగి పడిపోతారు. సాయంత్రం అయినా పొలం నుంచి ప్రసాద్ ఇంటికి వచ్చేస్తాడు. రవి మాత్రం ఇంటికి రాడు. చీకటి పడ్డాక రవి ఇంటికి వచ్చి తినకుండానే పడుకుని పోతాడు. ప్రసాద్ లేపినా లేవడు. రవి ప్రవర్తన చూసి ప్రసాద్కి అనుమానం వస్తుంది. కమల, రేపు ఉదయం మాట్లాడదాంలేండి,
పడుకోనివ్వండి అంటుంది. సరే కానీ నువ్వు మందులు వేసుకున్నావా? రేపు స్కానింగ్ ఉంది, డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు అంటాడు. వేసుకున్నానండి అని కమల పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం లేటుగా లేచిన రవి, అబ్బా తను నొప్పిగా ఉంది అంటూ, వదినా కొంచెం టీ ఇవ్వా అని అడుగుతాడు. అలాగే బాబు అని కమల వంటగదిలోకి వెళ్తుంది. ప్రసాద్ బయట ఆవులకి గడ్డి వేస్తూ ఉంటాడు. ఎందుకురా నిన్న లేట్ అయింది? తాగావా? ఎక్కడికి వెళ్ళావు? కాలేజ్ ఫీజు కట్టావా లేదా అని అడుగుతాడు. అవును కదా, కాలేజ్ ఫీజుకి ఇచ్చిన డబ్బులు నేను జల్సాలు చేశాను, కట్టలేదు అంటే అన్నీ చంపేస్తాడు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏరా నిన్నే అడుగుతుంది అని ప్రసాద్ పిలవగానే రవి వెంటనే ఉలిక్కిపడి, ఎక్కడికి వెళ్ళలేదన్నయ్య, ఫ్రెండ్ బర్త్డే ఉంది నిన్న, అందుకే కొంచెం లేట్ అయింది అంటాడు. సరే మరి ఫీజు కట్టావా అని అడుగుతాడు. కట్టేశాను అన్నయ్య, నిన్నే కట్టేశాను అని చెప్తాడు. కమల టీ చేస్తుండగా, వదినా అన్నయ్య ఫీజు కోసం ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయాయి, అన్నయ్య అడిగితే కట్టేశానని చెప్పాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు, నువ్వే కొంచెం సర్దుబాటు చేయవా అని అడుగుతాడు. అదేంటయ్యా ఎప్పుడూ లేనిది కొత్తగా ప్రవర్తిస్తున్నావు, ఇప్పటికిప్పుడు డబ్బులంటే అని అంటూ పంచదార డబ్బా తీసి అందులో ఉన్న డబ్బులు ఇస్తుంది. ఈరోజు డాక్టర్ చెకప్ ఉందయ్యా, పోనీలే నువ్వు వెళ్ళి ఫీజు కట్టేసే, రేపు వెళ్దామని మీ అన్నయ్యకి చెప్తాను అని అంటుంది. డబ్బులు రవికి ఇస్తుంది. రవి ఆ డబ్బులు తీసుకొని కాలేజీకి బయలుదేరుతుండగా దారిలో మళ్ళీ నవీన్, గోపాల్ పిలుస్తారు. అరే రవి, నీకోసమే చూస్తున్నాం, పదరా స్వర్గానికి వెళ్దాం అంటాడు. అరే నేను రానురా, నిన్న కూడా ఫీజు డబ్బులు కట్టలేదు, ఈరోజు వదినని అడిగి తెచ్చుకున్నాను అని చెప్తాడు. నవీన్, సర్లేరా నువ్వు మరీ సెంటిమెంటల్ ఫెలోవరా. కమల తయారయ్యావా అని ప్రసాద్ అడుగుతాడు. కమల ఎక్కడికండి అని అడుగుతుంది. ఈరోజు డాక్టర్ గారు చెకప్ ఉంది, రమ్మని చెప్పారన్నాను కదా, రేపు వెళ్దాంలేండి అని అంటుంది. ఏమి ఈరోజు పొలం పని ఏమీ లేదు కదా, ఎందుకు రేపు? పద వెళ్దాం అంటాడు. కమల, అది రేపు వెళ్దాంలేండి, ఇప్పుడు వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు అంటుంది. అదేంటి, నీకు డబ్బులు ఇచ్చాను కదా, ఇలా చెకప్ ఉందనే, ఆ డబ్బులు ఏమయ్యాయి అని అడుగుతాడు. అది మరి రవికి మీరు ఇచ్చిన డబ్బులు ఏవో ఖర్చు అయిపోయాయండి, అందుకే ఫీజు కోసం అడిగాడు, ఆ డబ్బులు ఇచ్చాను, రేపు మనం వెళ్దాంలేండి. అదేంటి డబ్బులు ఖర్చు అవ్వడం ఏంటి, అంత ఖర్చు పెట్టే అవసరం ఏమొచ్చింది అని కోపంగా కమల మీద కరుస్తాడు. నాకు ఒక మాట అయినా చెప్పకుండా నువ్వెందుకు ఇచ్చావు అని అంటాడు. మీరు తన మీద కోప్పడతారని భయపడ్డాడండి, పోనీలే రేపు వెళ్దాంలేండి, వదిలేయండి అంటుంది. అలా ఎలా వదిలేస్తాం, వేలుకి వేలు ఖర్చు పెట్టే అంత ఖర్చులు ఏముంటాయి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కమల ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకుంటుండగా కడుపులో నొప్పి ప్రారంభమవుతుంది. ప్రసాద్ వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్తాడు. డాక్టర్ చెకప్ చేసి, కొంచెం ముందుగా తెచ్చి ఉంటే బాగుండేది, ఉమ్మనీరు తగ్గిపోవడం వల్ల కడుపులోనే బిడ్డ చనిపోయింది అని చెప్తాడు. ప్రసాద్ బోరును వెలిపిస్తాడు. కమల ఏడుస్తూ ఉంటుంది. రవికి ఈ విషయాలేమీ తెలియవు, ఆ రోజంతా బార్లోనే ఉంటాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చేసరికి విషయం తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. తను వెళ్ళేసరికి ప్రసాద్, కమల ఏడుస్తూ ఉంటారు. రవి ఒక్కసారిగా కమల కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ తనను క్షమించమని అడుగుతాడు. కమల ముభావంగా ఉంటుంది. ప్రసాద్ రవిని కొడతాడు. తన స్నేహితులు తనని ఏ విధంగా పక్కదారి పట్టించాడో చెప్తాడు. ప్రసాద్ కోపం తీరదు. కమల రవితో, లేనాయనా నువ్వేమీ కావాలని చేయలేదు, మన జీవితంలో మనకేం కావాలో మనకు తెలియనప్పుడు పక్క వాళ్ళ ప్రభావం మనపైన అలానే ఉంటుంది. లే రవి, ఇకనైనా ఆ స్నేహాలు విడిచిపెట్టి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకో, మీరిద్దరూ రామలక్ష్మణ్లా ఉండి మన ఇంటిని నిలబెట్టండి. నీ జీవితంలో నువ్వు ఎక్కువగా కోల్పోకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నావు. చెడు స్నేహాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అది నీ ఒక్కడి మీదే కాదు, ఇలా కుటుంబాల మీద కూడా పడుతుంటాయి. కాబట్టి స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండు నాన్న. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అని కమల రవిని ఓదారుస్తుంది. ప్రసాద్కి నచ్చ చెబుతుంది. చూసారా, ఈ కథలో రవి ఏమీ కోల్పోలేదు, కానీ వాళ్ళ కుటుంబంలో ఒక ప్రాణం పోయింది. వాళ్ళ యొక్క ఆశలు చచ్చిపోయాయి. మన స్నేహాలు మనపైన ప్రభావం చూపుతాయి అనుకోవడం ఒక మూర్ఖత్వం. అవి మన కుటుంబాలపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మనం చేసే స్నేహం ఎవరితో అనేది ఒకసారి అప్రమత్తంగా ఉండండి. చెడు స్నేహాలు అయితే వాటి నుంచి దూరంగా ఉండండి. ఈ కథలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ టు ఆల్.